మరి ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ ఆ మళ్ళీ పేజీ కూడా దీని గురించే రాశారు. ఏంటంటే స్వర్గీయ దారుణంగా వధించబడ్డ హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు, వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేదని చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం. సో దానికి ఉలిక్కిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ భారత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సాక్షి ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి దానికి ఉలిక్కిపడి వారు ఏం రాశారంటే సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర, పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ పక్కన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు. ఇక ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, స్టార్టింగ్ లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది అందరికీ తెలిసింది. కొంచెం కూలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్తపు మార్కర్తో, ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరెడ్డి రాజశేఖర రెడ్డి సునీత భర్త వివేకానంద రెడ్డి గారికి సొంత బావమని కూడా సౌభాగ్యం గారు తమ్ముడు, ఆయన లెటర్ చూపెట్టద్దు నీ దగ్గరే ఉంచు అని ఉండకపోతే అసలు అది మర్డర్ అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు, ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదు అని చెప్పి మరి ఎవరిని నమ్మించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా, ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్ కూడా చేస్తున్నారు, టిఫిన్ చేయలేరు, రోజులు కూడా చేయలేరు. ఆ వెనకాల గొప్ప పోర్షన్ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే, పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మర్డర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదు. గుండెపోటనే అనుకున్నారు. అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేసారు. నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమ్మీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు, అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాచేసేవారు. వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని. ఆ కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన. అందులో అనుమానం అక్కర్లా, నా భావన నిజమే అనేది నా ఉద్దేశం. సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి. అర్జెంట్ గా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు, లేపునాలతో కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు. సో ఇతను రాజశేఖర రెడ్డి తను పోలీస్ స్టేషన్ లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి
ఆ దంపతులకు పట్టుపట్టారు. అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే, చూసి ఉండకపోతే పాతేద్దాం ఇమీడియట్ గా పాతేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకుని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారు, అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరయ్యని మాక్సిమం హషప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి, కేసే అక్కర్లేదు, ఏదో ఉండే చచ్చిపోలేవా అని చెప్పి మాట్లాడి ప్రయత్నించాడని ఆ శంకరయ్య సాక్షుల్లో చెప్పాడు స్పష్టంగా. ఇక ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్ లో ఎన్నిక తర్వాత డిఫెన్స్ లో రాసింది, సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది. ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పొడిచినోడుగా,